ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి విషయం ఏంటనంటే సహోదర ప్రేమ లేక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అనేటువంటి విషయాలను గురించి మనము మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మనము మన సహోదరులని ప్రేమించి తీరాలి. మన సహోదరులని మన సహోదరులని మన చుట్టూ ఉన్నటువంటి వారిని మన పొరుగు వారిని వారందరి ఎడల కూడా మనము ప్రేమ కలిగినటువంటి వారమై ఉండాలి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనకందరికీ కూడా తెలుసు కదా. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి అనుసరించి నడుచుకుంటున్నటువంటి మనము, దేవుడు ఉన్నాడు అని చెప్పి నమ్ముతున్నటువంటి మనము ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి యొక్క ప్రేమ అనేటువంటి దాన్ని ఇతరుల ఎడల మనము కనపరిచేటువంటి వారముగా ఉండాలి. ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే, విశ్వాసం అనేటువంటిది నీకు ఉన్నట్లయితే, వాక్యం అనేటువంటిది దేవుని యొక్క మాట అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా నువ్వు ప్రేమ కలిగినటువంటి వాడివై ఉండాలి. ఆ ప్రేమను ఇతరులకు పంచేటువంటి వాడిగా నువ్వు ఉండాలి. ఇది కేవలము సూచన మాత్రమే కాదు కానీ, లేకపోతే సలహా మాత్రమే కాదు కానీ, దేవుడు ఏం చెప్తున్నాడనంటే ఇది ఆజ్ఞారూపకంగా దేవుడు మనుషులతో మాట్లాడుతున్నటువంటి మాట. తన యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళందరితోనూ దేవుడు ఎలా మాట్లాడుతున్నాడనంటే ఇది ఆజ్ఞ, నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. మీరు ఖచ్చితంగా ప్రేమ కలిగిన వారే ఉండాలి. ఆ ప్రేమను ఇతరులకు తెలియజేసేటువంటి వారిగా ఉండాలి. ఇతరుల ఎడల మీరు ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండాలి. ఇది ఆజ్ఞాపూర్వకమైనటువంటిది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. ఇది ప్రేమ విషయంలో దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నటువంటి విషయం. మనము ఒకరినొకరము ప్రేమింప బద్ధులమై ఉన్నాము అని చెప్పి వాక్యం మాట్లాడుతుంది. ప్రేమింప బద్ధులమై ఉన్నాము అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా నువ్వు ప్రేమించే తీరాలి. ఇది ఆజ్ఞాపూర్వకంగా చెప్తున్నటువంటి మాట. ఈ ప్రేమ విషయంలో, సహోదర ప్రేమ విషయంలో, లేకపోతే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని చెప్పి ఏదైతే బైబిల్ చెప్తుందో ఇది ఆజ్ఞ. బద్ధుడువై ఉన్నావు నువ్వు. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవైతే, ఒకవేళ దేవుని యందు నీకు విశ్వాసం ఉంచితే, దేవుని మాట ఎడల నీకు గురి కలిగి ఉంటే ఈ ఆజ్ఞ అనేటువంటి దానికి ఖచ్చితంగా నువ్వు లోబడి ఉండాలి. ఈ రకమైనటువంటి ప్రేమ కలిగిన వారమే మనం లేకపోయినట్లయితే, నువ్వు ఒక క్రైస్తవురాలివి, నేను ఒక క్రైస్తవుణ్ణి, మేము క్రైస్తవులమండి, క్రీస్తును వెంబడించేటువంటి వారమండి, దేవుణ్ణి గుర్తెరిగినటువంటి వారమండి అని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా అర్థం లేదు. ఈ రోజుల్లో క్రైస్తవ్యం అనేటువంటిది ఎలా తయారైందనంటే, బైబిల్ని అదేదో ప్రదర్శన వస్తువులాగా, ఒక ప్రదర్శన పుస్తకంలాగా చేతుల్లో పట్టుకొని మేము క్రైస్తవులము, చర్చికి వెళ్తున్నామని చెప్పి గొప్పగా తమను తాము ప్రదర్శన చేసుకోవడము, లేకపోతే గంటలు గంటలు ప్రార్థన చేయడము, గట్టిగా కేకలు వేసి ప్రార్థన చేయడము, లేకపోతే గొప్ప గొప్ప కానుకలు ఇవ్వడము, ఇదంతా కూడా క్రైస్తవ్యం కాదు. ఇదంతా కూడా క్రైస్తవ జీవన విధానం అనేటువంటి దానితో ఈ యొక్క వ్యక్తిగత గొప్పల్ని చాటుకునేటువంటిది ఎంత మాత్రం కూడా క్రైస్తవ్యం అనేటువంటిది కానే కాదు. క్రైస్తవ్యం అనేటువంటిది ఎలా ఉంటుందనంటే, క్రీస్తును వెంబడించడం అనేటువంటిది ఎలా ఉంటుందనంటే ఈ ఆజ్ఞ అనేటువంటి దాన్ని నువ్వు పాటించేటువంటి వ్యక్తిగా ఉండాలి. మనం అందరమును కూడా దేవుని యొక్క ఆజ్ఞను, లేకపోతే ప్రేమ అనేటువంటి విషయంలో దాన్ని ఖచ్చితంగా వెంబడించడానికి బద్ధులమై ఉన్నాము. ఖచ్చితంగా నువ్వు ప్రేమ కలిగినటువంటి వాడవై ఉండాలి. ఆ ప్రేమను ఇతరులకు పంచేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈ యొక్క దేవుని ప్రేమ అనేటువంటి విషయంలో మనం మాట్లాడుకున్నట్లయితే ఏంటి ఈ ప్రేమ? దేవుడు చూపిస్తున్నటువంటి, మీరందరూ కూడా దీనికి బద్ధులై ఉన్నారు, లేకపోతే మీరందరూ కూడా దీన్ని చేసే తీరాలి అని చెప్తున్నటువంటి యొక్క దేవుని ప్రేమ అంటే ఏమిటి? ఈ దేవుని ప్రేమ అనేటువంటిది ఎలాగ మన సహోదరి సహోదరులను మనం ప్రేమించాలి అనేటువంటి విషయాలు అనేటువంటివి మనిషికి ఎంత మాత్రం కూడా తెలియదు. ఒక వాక్యము ద్వారా మాత్రమే ఆ విషయాల్ని మనము గ్రహించగలుగుతాం తప్పించి, నీకు నువ్వేదో చేసేసుకొని, నీకు నువ్వేదో ఆలోచించుకొని ఇదే ప్రేమ అని చెప్పి అన్నట్లయితే అది ఎంత మాత్రం కూడా ప్రేమ కాదు. దేవుని ప్రేమ అనేటువంటి దాన్ని కాసేపు పక్కన పెడదాము. ఈ రోజుల్లో యొక్క ప్రేమ అనేటువంటి దానికి నిర్వచనాన్ని, అర్థాన్ని ఎలా మార్చేశారనంటే ఎదుటివాడికి సహాయం చేయడము, ఆకలేసిన వాడికి అన్నం పెట్టడము, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడము, దాహం వేసిన వాడికి నీళ్ళు ఇవ్వడము, ఆరోగ్యం బాగా లేని వాళ్ళకి దాని సంబంధమైనటువంటి సహాయాలు చేయడము, సదుపాయాలు కల్పించడము, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో ఎదుటివారికి సహాయం చేస్తూ ఇదే ప్రేమ అనేటువంటి భ్రమలో చాలామంది రోజు ఉన్నారు, క్రైస్తవులు అనేటువంటి వారు మరీ ముఖ్యంగా. కానీ దేవుని ప్రేమ అనేటువంటిది అలా లేదు. వీటన్నింటికీ కూడా అతీతమైనటువంటిది. మీరు బద్ధులై ఉన్నారు అని చెప్పి యోహాను పత్రికలో మనం చూసినటువంటి వచన భాగం ప్రకారము ఇది దేవుని ప్రేమ, మనుష్య సంబంధమైనటువంటి ప్రేమ కాదు.
కాబట్టి ఇలాంటి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలన్నిటిలో కూడా మనం ఎదుటివారి ఎడల ప్రేమ కనపరుస్తూ ఇదే నిజమైనటువంటి ప్రేమ, ఇదే దేవుడు మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుము అనేటువంటి ఆజ్ఞ యొక్క ప్రేమ సారాంశము ఇదే అనుకుంటారు. కానీ నిజానికి వాక్య భాగాలను మనం సరిగ్గా పరిశీలన చేస్తే ఈ రకమైనటువంటి ప్రేమించేటువంటి విధానం కాదు దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటిది. ఈ రకమైనటువంటి ప్రేమ ఏం చేస్తుందనంటే నిన్ను నువ్వు గొప్ప చేసుకోవడానికి కారణమవుతుంది, నలుగురు ముందు నిన్ను గొప్పగా ప్రదర్శించుకోవడానికి కారణమవుతుంది. ఈ రకమైనటువంటి ప్రేమ సహాయం చేయకూడదు, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నవారికి మనం సహాయపడకూడదు అనేటువంటి అర్థం కాదు. కానీ ఈ ప్రేమ వేరే, దేవుడు చూపించేటువంటి నిత్యజీవ సంబంధమైనటువంటి ప్రేమ వేరే. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం అనేటువంటిది చాలా స్పష్టంగా మనం తెలుసుకొని ఉండాలి. ఈ రకమైనటువంటి అంటే లోక సంబంధమైనటువంటి ప్రేమ అనేటువంటిది అంటే సహాయము, ఎదుటివారికి సహాయం చేసి దాన్నే ప్రేమ అనుకున్నట్లయితే ఇతరుల ద్వారా మనం గొప్పతనం పొందుతాము. పోనీ ఇతరులు ఎవరు మనల్ని గమనించకపోయినా పక్కకు వచ్చిన తర్వాత మనల్ని మనమైనా సరే గొప్ప చేసేసుకుంటాం. అబ్బా ఏం ప్రేమించావురా నీ యొక్క సహోదరుణ్ణి అని చెప్పి, అబ్బా ఎంత గొప్ప సహాయం చేశావో, నీకు మించినటువంటి భక్తుడే లేడు అనేటువంటి అహంకారం అనేటువంటిది వస్తుంది. కానీ దేవుని ప్రేమ అనేటువంటిది దీనికి వేరుగా బయలుపరచబడుతుంది. నిజానికి ఈ క్రియారూపకమైనటువంటి ప్రేమ విషయానికే మనం వచ్చినట్లయితే అది భూమి మీద నువ్వు ఒక్కడవే చేయడం లేదు కదా, ఆ మాత్రం దానికి నువ్వు బైబిల్ ఎందుకు పట్టుకోవడము? ప్రతి మనుష్యుడు కూడా లేకపోతే మనుషులమైనటువంటి మనము సాటి మనిషికి సహాయం చేయాలి అనేటువంటి గుణం అనేటువంటిది చాలా సహజ సిద్ధమైనటువంటిది. దానికి క్రైస్తవుడే అయి ఉండనవసరం లేదు. ఇతర మతాలలో చూస్తే వాళ్ళందరూ ద్వేషించమని చెప్తున్నారా? లేదు కదా, వాళ్ళు కూడా ప్రేమించమనే చెప్తున్నారు. సాటి మనిషిని ప్రేమించాలి. ఎలాగ ప్రేమించాలి? ఈ రకమైనటువంటి ప్రేమ విధానాలన్నీ కూడా అక్కడ మనము చూస్తాము. ఎదుటివాడికి సహాయం చేయడము, వాడు ఆపదలో ఉంటే ఆదుకోవడము, వారికి కావలసినటువంటి ఏ రకమైనటువంటి సహాయాన్ని అయినా సరే మనం అందించడము, ఇది మానవ ధర్మం. ఇది దేవుడు చెప్పినటువంటి ప్రేమ కాదు. ఇది దీనికోసం బైబిల్ పట్టుకొని దాన్ని స్టడీ చేసి దాంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలన్నీ గ్రహిస్తే కానీ నీకు అర్థం అవుదా? దాహంతో ఉన్నవాడికి నీళ్ళు ఇవ్వాలని, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలని. కాబట్టి దేవుని ప్రేమ యొక్క స్థాయి అనేటువంటిది ఈరోజు మనిషి తగ్గించేస్తున్నాడు. తన యొక్క గొప్పతనం కోసం ఈ పనులన్నీ కూడా చేస్తూ ఇదే దేవుణ్ణి ప్రేమ, ఇదే దేవుణ్ణి ప్రేమించడం అంటే, ఇదే పొరుగువాన్ని ప్రేమించడం అంటే అనేటువంటి వాక్యము తెలియనటువంటి అమాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఈరోజు లోకం. మనిషి తన తోటి మనిషికి సహాయం చేయడం అనేటువంటి దానికి భిన్నంగా దేవుడు తన వాక్య భాగం ద్వారా ఈ యొక్క ప్రేమ అనేటువంటి దాన్ని తెలియజేస్తున్నాడు. అది నీకు అర్థం కానటువంటి విషయం, నువ్వు నీకుగా తెలుసుకోలేనటువంటి మార్గంలో ఈ యొక్క ప్రేమ అనేటువంటిది దేవుడు, ఆ ప్రేమ మార్గం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. కాబట్టి దేవుడే ఆ విషయం అనేటువంటిది, ఈ ప్రేమ అనేటువంటిది, సహోదరుల ఎల్ల ప్రేమ కలిగి ఉండడం అనేటువంటిది, పొరుగువాన్ని ప్రేమించడం అనేటువంటి విధి విధానం అనేటువంటిది దేవుడే తన వాక్య భాగం ద్వారా నీకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి వాక్యాన్ని అనుసరించి, దేవుని యొక్క మాటను అనుసరించి ఆ ప్రేమ విధానం అనేటువంటిది మనము తెలుసుకోవాలి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలని చూద్దాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. వాక్య భాగాన్ని సరిగా మనం అర్థం చేసుకున్నట్లయితే మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు ఆయన కుమారుణ్ణి లోకములోనికి పంపించాడు. మరీ ముఖ్యంగా 10వ వచనాన్ని గమనించినట్లయితే మన పాపములన్నింటి నిమిత్తము ప్రాయశ్చిత్తముగా ఉండుటకు ఆయన కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించి, ఇది నా యొక్క ప్రేమ. దేవుడు అనేటువంటి వాడి ప్రేమ ఏంటో, ఎలా ఉంటుందో, ఏ విధానములో ఆ ప్రేమ ప్రేమిస్తుందో అనేటువంటి విషయాన్ని దేవుడు తానే బయలుపరచి, మీరు ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి విధానం అనేటువంటిది ఈ రకంగా ఉండాలి, ఇలా మీ సహోదరులను మీరు ప్రేమించాలి, ఇలా పొరుగువారి ఎడల మీరు ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రేమని దేవుడు లోకానికి తెలియజేస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే అదే లేఖన భాగంలో నువ్వు దేవుణ్ణి ప్రేమించావు అని చెప్పేసి కాదు దేవుడు నిన్ను ప్రేమించింది. నీకు దేవుడంటే ఎవడో తెలియకపోయినా, దేవుని గురించినటువంటి సంగతుల ఎడల నీకు అవగాహన లేకపోయినా సరే,
దేవుడే నిన్ను ప్రేమించి ఆయన కుమారుని యందు నిత్యజీవం పొందేటువంటి అవకాశాన్ని దేవుడు ఈరోజు మనుషులందరికీ కూడా, మనందరికీ కూడా అనుగ్రహిస్తున్నాడు దేవుడు. ఇది ప్రేమ అని అంటే, అసలు ప్రేమ సంగతే మనకి తెలియనప్పుడు, ఎలా ప్రేమించాలో ఆ విధానమే మనకి తెలియనప్పుడు ఇంకెలాగ నువ్వు నీ సహోదరుణ్ణి ప్రేమిస్తావు? నీ సహోదరుణ్ణే ప్రేమించలేనప్పుడు ఇంకా దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు నువ్వు? కాబట్టి పొరుగు వారికి సహాయం చేయడము, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడము, ఆకలి వేసిన వారికి అన్నం పెట్టడము, ఇటువంటి నీతి కార్యాలు, ధర్మ కార్యాలు అనేటువంటివి ఈ ఆజ్ఞారూపకమైనటువంటి ప్రేమలోనికి రావు. ఇది కాదు ప్రేమ అని అంటే. దేవుడు చూపించేటువంటి ప్రేమ విధానము మనుష్యులందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించే విధంగా, వాళ్ళందరూ కూడా పాపములో నుంచి లేకపోతే మరణములో నుంచి బయటికి వచ్చేటువంటి విధంగా, ఈ మరణం అనేటువంటి శిక్ష నుంచి తప్పించుకునేటువంటి విధంగా దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది బయలుపడుతుంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అనేటువంటి దాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విధానాన్ని నువ్వు గ్రహించి దాని ఎడల అవగాహన కలిగిన వాడివై ఉన్నట్లయితే అప్పుడు నీ పొరుగువాడిని ఎలా ప్రేమించాలో నీకు తెలుస్తుంది. నీ సహోదరుల ఎడల, నీ సహోదరుల ఎడల ఏ రకమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలనేటువంటి విషయము వాక్యము ద్వారా, లేకపోతే దేవుడు మనలను ప్రేమించేటువంటి విధానం మనకు అర్థమైనట్లయితే నువ్వు నీ పొరుగువాడిని ఎలా ప్రేమించాలో అనేటువంటి విషయం నీకు చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. అంటే చాలా సింపుల్ విషయం ఇది. నువ్వు ప్రేమించేటువంటి ప్రేమ, నువ్వు చూపించేటువంటి ప్రేమ అనేటువంటిది దేవుడు నిన్ను ప్రేమించేటువంటి విధానానికి సరిపోలికగా ఉండాలి. అప్పుడు అది ఆ ఆజ్ఞను నెరవేర్చినటువంటి ప్రేమగా ఉంటుంది. అది లేనట్లయితే దేవుని ప్రేమ ఏంటో తెలియకుండా, దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో, ఏ విధానంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో తెలియనట్లయితే నువ్వు నీ పొరుగువాన్ని ఆజ్ఞారూపకంగా ప్రేమించడానికి నీకు ఎప్పటికీ కూడా ఆ విషయం అనేటువంటిది అర్థం కాదు. కాబట్టి ఈ ప్రేమకు, ఈ రక్షణ విధానానికి ఎలా ప్రేమించాలి అనేటువంటి దానికి దేవుడు తానే ఒక మార్గం అనేటువంటిది ఏర్పాటు చేసి మనుషులందరికీ కూడా దాన్ని వెల్లడిపరుస్తున్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. నువ్వు ప్రేమించేటువంటి ప్రేమ, లేకపోతే పొరుగువాడి ఎడల నువ్వు చూపించేటువంటి యొక్క ప్రేమ అనేటువంటిది ఉండాల్సినటువంటి విధానం ఏంటనంటే, అంటే ఆజ్ఞారూపకమైనటువంటి ప్రేమ గురించి మనం మాట్లాడుతున్నాం. అది దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేటువంటి విధముగా ఉండాలి. ఎందుకనంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము అనేటువంటి ఒక్క మాటలో దేవుని ధర్మశాస్త్రం అంతా కూడా సంపూర్ణమైపోయిందంట. కాబట్టి ఇప్పుడు నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తున్నావు, నీ సహోదరుణ్ణి, నీ సహోదరి ఎడల నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు అంటే దాని అర్థం ఏంటి? ప్రేమిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటనంటే దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రం అంతటినీ కూడా నువ్వు సంపూర్ణం చేస్తున్నావు, దాన్ని అంతటినీ కూడా నెరవేరుస్తున్నావు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రేమ గురించి తెలియాలంటే మొట్టమొదట నీకు ధర్మశాస్త్రాన్ని గురించి తెలియాలి. దేవుని యొక్క వాక్యం ఎడల అవగాహన నీకు ఉండాలి. రోమాపత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ఇది ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యము అంటే ఏమిటి అని అంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటిది, శరీర సంబంధమైనటువంటిది కాదు ఇది. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు క్రియారూపకంగా, ఆచారయుక్తంగా ఆచరించినట్లయితే ఈ ఆత్మ సంబంధమైనటువంటి విషయము, ప్రేమ అనేటువంటిది మరుగున పడిపోయేటువంటి అవకాశం ఉన్నది. శరీర సంబంధమైనటువంటి క్రియల ద్వారా, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, ఆజ్ఞలు అనేటువంటి విషయాలలాగా ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే దేవుణ్ణి ప్రేమించడము, పొరుగువాడిని ప్రేమించడము అనేటువంటి విషయము నీకు ఎప్పటికీ కూడా అర్థం కాకుండా పోతుంది. కేవలం క్రియారూపకంగా మాత్రమే. క్రియ అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి విషయాలు, ఎదుటివారికి సహాయం చేయగలగడము, ఎదుటివారి ఎడల జాలి చూపించడము, వారికి కావలసినటువంటి సహాయం అందించడము, ఈ క్రియారూపకమైన అంటే శరీర సంబంధమైనటువంటి విషయాలే ప్రేమ అని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనటువంటిది, అందులో ప్రేమ వ్యక్తపరిచి ఉంది కాబట్టి, అందులో ప్రేమ దాగి ఉంది కాబట్టి నువ్వు శరీర క్రియలనే ఆధారం చేసుకున్నట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి యొక్క ప్రేమ అనేటువంటి విషయము మరుగున పడిపోయి కేవలం క్రియారూపకంగా మాత్రమే దేవుణ్ణి నువ్వు వెంబడించేటువంటి వాడిగా నువ్వు నేను కూడా మిగిలిపోతాం. దాన్ని ఆచరించినటువంటి వాళ్ళు, ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని వెంబడించినటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి క్రియారూపకంగా ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను ఆచరించారు కాబట్టే ఇశ్రాయేల్ అనేటువంటి వాళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయారు, దేవుని యొక్క ఉద్దేశం అనేటువంటి దాన్ని సంపూర్ణం చేయలేకపోయారు. రోమపత్రిక 9వ అధ్యాయము 31-32 వచనాలు. అట్లయితే మనం ఏమందుము?
నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. ఇది ఇశ్రాయేలీల గురించి చెప్తున్నటువంటి మాట. ఇశ్రాయేలీలు దేవుడి ధర్మశాస్త్రాన్ని వారు అనుసరించారు, దాన్ని గైకొనడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎలా ప్రయత్నం చేశారు? క్రియల రూపంలో ఈ పని చేయంటే ఆ పని చేయడము, ఈ బలి ఇవ్వమంటే ఆ బలి ఇవ్వడము, ఇంకొకటి చేయమంటే ఇంకొకటి చేయడం, ఇలా శరీర సంబంధమైనటువంటి విషయాలను వెంటాడినట్లుగా ధర్మశాస్త్రాన్ని వెంటాడారు. కానీ దేవుని యొక్క ఉద్దేశమైనటువంటి నీ పొరుగువాన్ని ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఇందులో దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి దానిగా ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కాలేదు. నిజానికి నీతి కారణమైనటువంటిది ధర్మశాస్త్రం అంటే వారు వెంటాడింది నీతికి ఆధారమైనటువంటి దాన్నే, దేవుని ధర్మశాస్త్రాన్నే. కానీ అది నీతి మార్గంలో కాకుండా, దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశానుసారం కాకుండా క్రియలను వెంబడించినట్లు క్రియారూపకంగా ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు వెంటాడారు. కాబట్టి దేవుని నీతిని నెరవేర్చలేకపోయారు. కాబట్టి కేవలం శరీర సంబంధమైనటువంటి విషయాలనే మనం మనసులో పెట్టుకొని ఈ యొక్క ప్రేమ అనే దాన్ని వెంబడించాలని ప్రయత్నించినట్లయితే నీకు ఎప్పటికీ కూడా దేవుని యొక్క ఉద్దేశం అనేటువంటిది అర్థం కాదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అనేటువంటి ఆజ్ఞలో ఉన్నటువంటి ధర్మశాస్త్రము నీతి యావత్తు ఇందులో సంపూర్ణమై ఉన్నది అనేటువంటి విషయానికి నువ్వు ఎప్పుడూ కూడా దూరంగానే ఉండిపోతావు. కాబట్టి దేవుడు ఆత్మస్వరూపి, దేవుని యొక్క వాక్యము ఆత్మ సంబంధమైనటువంటిది, దేవుని యొక్క ప్రేమ కూడా ఆత్మ సంబంధమైనటువంటిదై ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి దేవుని వాక్యం లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి యొక్క ప్రేమ అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది మనుషుల్ని రక్షించేటువంటి దానిగా దేవుడు ఏర్పాటు చేశాడు. నిత్య జీవం అనేటువంటిది ఈ యొక్క ప్రేమలో నిగూఢంగా దేవుడు దాచి ఉంచాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 50వ వచనం. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానెను. దేవుని యొక్క ఆజ్ఞ అనేటువంటిది నిత్య జీవ సంబంధమైనటువంటిది, ఈ యొక్క ధర్మశాస్త్రం అనేటువంటిది. అది యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అంటే ఏంటి? ఏ రకంగా నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలుగుతావని అంటే నీ ఆజ్ఞ నిత్య జీవము, నిత్య జీవాన్ని ఎదుటివారికి అనుగ్రహించేలాగా ఈ యొక్క ప్రేమ అనేటువంటి విధానాన్ని దేవుడు ధర్మశాస్త్రములో దాన్ని పొందుపరిచి ఉంచాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము, దేన్ని వెంబడిస్తున్నాము, ఏ లక్ష్యం వైపు మనం వెళ్తున్నామని అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నీ సహోదరి ఎడల నీ సహోదరుల ఎడల నువ్వు ప్రేమ కలిగినటువంటి వాడవై ఉండాలి. ఆ యొక్క మార్గాన్ని అన్వేషించేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రేమించడము అనేటువంటిది, ఎదుటివారి ఎడల ప్రేమ కలిగి ఉండడం అనేటువంటి ఈ ఒక్క విషయంలోనే ధర్మశాస్త్రం అంతా కూడా సంపూర్తి అయ్యేటువంటి విధంగా దేవుడు దీన్ని పెట్టాడు. అయితే ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారనంటే శరీర సంబంధమైనటువంటి విషయాలను వెంబడించి ఈ ప్రేమ అనేటువంటి దాన్ని చాలా తక్కువ స్థాయికి తగ్గించి శరీర సంబంధమైనటువంటి విషయాల్లో మనుషులకు సహాయం చేసి అదే ప్రేమ అని చెప్పి ఈరోజు మనుషులు అనుకుంటున్నారు. నువ్వు చేసేటువంటి యొక్క సహాయము నీ పొరుగువాడికి తాత్కాలికంగా అది కాస్త ఉపయోగకరంగా ఉండొచ్చేమో కానీ వాడిని నిత్య జీవ సంబంధమైనటువంటి మార్గంలోకి నడిపించడానికి నువ్వు చూపించేటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి ప్రేమ ఎంత మాత్రం కూడా ఉపయోగపడదు. వాడిని మరణంలో నుంచి రక్షించలేదు నువ్వు చేసేటువంటి ఆ యొక్క సహాయం అనేటువంటిది. ఆ పూటకు వాడికి ఉపయోగపడొచ్చేమో, లేకపోతే నువ్వు వాడికి ఇచ్చేటువంటి వస్త్రాలు ఒక సంవత్సరం పాటు వాడు వాడుకోగలుగుతాడేమో, నువ్వు ఇచ్చేటువంటి నీళ్లు తాగి ఆ గంట వాడి దాహం తీర్చుకోగలుగుతాడేమో, లేదా మరేదైనా అనారోగ్య సంబంధమైనటువంటి విషయంలో నువ్వు సహాయం చేస్తే వాడు కొంతకాలం బ్రతకగలుగుతాడేమో. కానీ దేవుని వాక్యం రక్షించినట్లుగా నువ్వు చేసేటువంటి ఆ యొక్క సహాయం అనేటువంటిది వాడిని రక్షించలేదు. అది నిజమైనటువంటి ప్రేమ అనేటువంటిది అనిపించుకోదు. అది ప్రేమ కాదు వాస్తవానికి. ఎందుకనంటే మనము ఈ యొక్క ప్రేమ అనేటువంటి దానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క నిర్వచనాన్ని గమనించాం కదా. ఏంటి? నువ్వు చూపించేటువంటి ఈ ప్రేమ, పొరుగువాన్ని నువ్వు ప్రేమించేటువంటి ఈ విధానం అనేటువంటిది దేవుని మాట అయినటువంటి దేవుని వాక్యం అనేటువంటి యొక్క ధర్మశాస్త్రం మొత్తాన్ని నెరవేర్చే విధంగా, దాన్ని సంపూర్ణ సిద్ధి కలుగజేసేటువంటి విధంగా ఉండాలి ఈ పొరుగువాన్ని ప్రేమించడం అనేటువంటిది. దేవుని ఆజ్ఞ ఏంటి? యేసుక్రీస్తు చెప్పాడు కదా, నిత్య జీవము.
కాబట్టి ఈ రెండిటిని కూడా లింక్ చేసి ఆలోచించినట్లయితే దేవుడు చూపించినటువంటి ఈ యొక్క ప్రేమను నువ్వు ఏ విధంగా నీ సహోదరులను చూపించాలనేటువంటి విషయం చాలా సుస్పష్టంగా వాక్యం ద్వారా మనందరం కూడా గ్రహించగలుగుతాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 1-4 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నిన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇది దేవుని యొక్క ప్రేమ. అంటే ధర్మశాస్త్రాన్ని క్రియారూపకంగా ఆచరించడాన్ని బట్టి ఏం జరిగిందనంటే ఈ యొక్క ప్రేమ అనేటువంటి దాన్ని వాళ్ళు నెరవేర్చలేకపోయారు. దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించలేకపోయారు. కారణం ఏంటనంటే ముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఈరోజు మనుషులు ఎలాగ ఈ యొక్క ప్రేమ అనేటువంటి దాన్ని వెంబడిస్తూ ఉన్నారో అలాగే ధర్మశాస్త్రాన్ని క్రియారూపకంగా వెంబడించడం వలన ఏం జరిగిందనంటే ధర్మశాస్త్రము ఆ విషయంలో ఫెయిల్ అయిపోయింది. మనుషులను బట్టి, మనుషుల యొక్క బలహీనతను బట్టి. ధర్మశాస్త్రం అయితే ఆత్మ సంబంధమైనటువంటిదే, అది దేవుని యొక్క మాట. అది ఎందుకు అలాగా నిర్వీర్యం అయిపోయింది అని అంటే నీ యొక్క బలహీనతను బట్టి, నువ్వు దాన్ని వెంబడించినటువంటి విధానం సరిగ్గా లేకపోవడం వలన ధర్మశాస్త్రము దానిని చేయజాలకపోయింది అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఈ విధానాన్ని దేవుడు మార్చి ఏం చెప్తున్నాడనంటే ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయిందో మనుషుని యొక్క బలహీనతను బట్టి దేవుడు దాన్ని చేశాడు. ఎలా చేశాడనంటే ముందు యోహాను పత్రిక 4వ అధ్యాయంలో మనం చదివాం కదా, ప్రతి వాని యొక్క పాప పరిహారం నిమిత్తమై ప్రతి వారు కూడా ఈ యొక్క పాప నియమము నుండి అంటే మరణము నుండి విడిపింపబడేలాగా దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి అనుగ్రహించి ప్రేమ అంటే ఏంటో మనుషులందరికీ కూడా అర్థమయ్యేలాగా దేవుడు చేశాడు. కాబట్టి ఆజ్ఞ ఏంటి? మొట్టమొదటి మనం మాట్లాడుకున్నప్పుడు నిన్ను వలె నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించాలి అని చెప్పేసి ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. అంటే ఏంటి? నిత్య జీవం అనేటువంటిది నీకు అవసరం విశ్వాస క్రమంలో దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ప్రేమ ఎడల ఆసక్తి కలిగి ఆశ కలిగి నువ్వు ముందు ఆ కుమారుని ద్వారా దేవుడు ఏదైతే నిత్యజీవ సంబంధమైనటువంటి ఆ యొక్క రక్షణ అనుగ్రహించాడో నువ్వు ముందు దాన్ని వెతికి పట్టుకొని నువ్వు రక్షణార్థమైనటువంటి అనుభవంలోనికి రావాలి. అప్పుడు నిన్ను వలె అంటే నువ్వు ఎలాగైతే ఈ రక్షణని పొందుకున్నావో, నువ్వు ఎలాగైతే ఈ యొక్క నిత్యజీవ సంబంధమైనటువంటి మార్గంలోకి ప్రవేశించావో నిన్ను వలనే నీ పొరుగువాన్ని కూడా ప్రేమించేటువంటి విధానం నీకు తెలుస్తుంది. అప్పుడు దేవుని ప్రేమ అంటే నీకు అర్థమవుతుంది. 100% సంపూర్ణంగా నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలుగుతావు. దేనిని బట్టి? శరీర నియమాన్ని బట్టి కాదు, విశ్వాసం అనేటువంటి మార్గాన్ని బట్టి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించి ఈ యొక్క ప్రేమ అనేటువంటి దాన్ని దేవుని ప్రేమతో సమానమైనటువంటి దానిగా అంటే దేవుడు నిన్నెలాగా ప్రేమించాడో నిత్య జీవాన్ని అనుగ్రహించాడో నువ్వు దాన్ని పొందుకొని నిన్ను వలనే నీ పొరుగువాన్ని కూడా ప్రేమించగలుగుతావు. అంటే వాణ్ణి కూడా నిత్య జీవంలోనికి నడిపించగలుగుతావు నువ్వు. రోమాపత్రిక 3వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. ఇది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధి. ప్రేమ అనంటే ఇది క్రియారూపకంగా ఆచరించేటువంటి ఆచార వ్యవహారాల సంబంధమైనటువంటిది ఎంత మాత్రం కూడా కాదు. కానీ విశ్వాసము ద్వారా అంటే ఇంతకు ముందు దాన్ని వెంబడించినటువంటి వాళ్ళు క్రియారూపకంగా శరీర నియమాలను అనుసరించి వెంబడించారు కాబట్టి దాన్ని అందుకోలేకపోయారు. నువ్వైతే విశ్వాసాన్ని బట్టి దాన్ని వెంబడిస్తున్నావు కాబట్టి దాన్ని నిరర్ధకం చేస్తున్నామా? ధర్మశాస్త్రాన్ని కొట్టేస్తున్నామా? కాదు, కానీ దానిని స్థిరపరుస్తున్నాము. ఇది దేవుని యొక్క ఉద్దేశానుసారమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి ప్రేమ విధానం. అప్పుడు ముందు మనం చదువుకున్నట్లుగా గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివాం కదా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడము అనేటువంటి ఒక్క దాంట్లో దేవుని యొక్క వాక్యం అనేటువంటి ధర్మశాస్త్రం అంతా కూడా సంపూర్ణమై ఉంది అనేటువంటి దాంట్లోకి నిజమైనటువంటి యేసుక్రీస్తును వెంబడించే వాళ్ళముగా, నిజంగా దేవుడు అంటే ఏంటో ఎరిగినటువంటి వాళ్ళముగా మనము ఉండేటువంటి అవకాశం మనకి తెలుస్తుంది. కేవలము వాక్యాన్ని గ్రహించడం ద్వారా, వాక్యాన్ని అనుసరించడం ద్వారా, ఆత్మ సంబంధమైనటువంటి మార్గంలో యందు మాత్రమే దాన్ని వెంబడించడం ద్వారా దేవుని యొక్క ప్రేమ అంటే ఏంటో మనం గ్రహించగలుగుతాము. మనము కూడా మన యొక్క సహోదరులని, మన యొక్క పొరుగు వారిని అందరినీ కూడా దేవుడు మనల్ని ప్రేమించినట్లుగానే మనము కూడా వాళ్ళందరి ఎడల ప్రేమ కలిగి ఉండగలుగుతాం. అందరికీ వందనాలు.